ఇవాళేమో ఇంట్లోకి వెళ్ళలేదు. ఏం గోలిస్తుందో వాసన అయితే బగ్గనే వస్తుంది. ఏమంటే తేలాపం నాకేమన్నా వేసేదా నేనేమన్నా తినేదా? అరే మింటుగా నువ్వెందుకురా ఇన్నే ఉంటున్నావు? ఎవరింటికన్నా పోతే అయిపోతుంది కదరా, 3 పూటల తిండన తింటావు. అత్తలైనా నాకే చక్కగా తిండి పెడతలేదు. పో సప్పుడే కేడుకన్నా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. వచ్చిందండి వయ్యారి. మింటిగా నీకెంత ఫకర్ ఉన్నదిరా, నా ముందటనే కాలు మీద కాలేసుకొని కూర్చుంటాను. మింటుగా నా కాలు మీద నీకు కాలేసుకున్నాడు కాదు, నీ మీద కూడా కాలేస్తా అవసరమైతే. ఈ గాలు నాదే, ఈ గాలు నాదే, నా గాలు మీద నా గాలు వేసుకుంటున్నా. ఓనర్ మీద వేసినా ఏదే. అవో అవో అన్యాయం పాడగాను. ఇంటలావో సుచీలావో లచ్చవో గిట్రా ఎట్లా మాట్లాడుతుందా ఇది? ఏ లచ్చవ్వని పిలిచినా ఏ బుచ్చవ్వని పిలిచినా ఈ ఇంటాడికి ఎవ్వది దొక్కదు. కూసున్న కాడనే చక్కగా వండు, లేకపోతే రేపు పొద్దున రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది. మింటుగా ఏందే దొంగ మొకందనా? నా మొగడు సంపాదించిన ఇంట్లో నన్నే ఉండలేకుండా బయట వండ పెడతావు. పోనీ పాపం అనుకుంటే ఇంకా ఇంట్లోకి వెళ్ళి కొడతా ఉంటుంది నంగ నాశ మొకంది. ఏంది నీ మొగుడు సంపాదించి కట్టిండా? ఏ నుంచి కట్టిండే? ఏది ప్రూఫ్ చూపి నాకు. మెంటల్దానా నా పెళ్ళైనాక నా కట్నంతో కట్టిన ఇల్లు ఇది. నీ ఇల్లు గుడిసె లేకుండే కాదే, గుడిసెని బంగ్లా చేసినా కాదే. నేను వచ్చినాకనే కదా నీ ఇంట్లో సిరచ్చి పడ్డది. ఏందే సీరొచ్చిందా? నువ్వు వచ్చినాకనే కాదే నీ నొల్లి భరించలేక నా మొగడు నన్ను ఇడిచిపెట్టిపోయిండు. ఎవరన్నా పెళ్ళం నొల్లి భరించలేకపోతారు కానీ నీ నొల్లి భరించలేకనే కాదే నా మొగడు సప్పుడేక వీకిండు. ఎవరికన్నా చెప్పుకుంటే ఇజ్జతి పోతుంది, ఇజ్జతి. అబ్బో ఇజ్జతి ఇంకున్నది ఇజ్జతి. ఇజ్జతి గురించి మాట్లాడతానవా? ఇంట్లున్న ముచ్చట్లన్నీ బయట వేసినప్పుడు పోలే ఇజ్జతి. ఇజ్జత్ అట ఇజ్జతి. ఏం ముచ్చట బయట వేసిందే? ఏమేలే చెప్పు. గదే ఏం ముచ్చట బయట ఏమేలే చెప్పలేదు. పెళ్ళైన కొత్తలా నేను ఫోన్ మాట్లాడినా కట్టే, మాట్లాడకున్నా కట్టే, తిన్నా కట్టవే, తినకున్నా కట్టే, పండకుండా కట్టే. పంటలేవేంది అంటావు మళ్ళా. అవు మళ్ళీ అత్తను పట్టించుకోకుండా షాయి పెట్టియకుండా నీళ్ళు ఇవ్వకుండా ఫోన్ పట్టుకొని వీడియో కాల్ మాట్లాడు, ఫోన్ మాట్లాడు. ఏందే ఇది? అంటే నీ ముఖానికి షాయి కూడా పెట్టుకో శాతం అయితే, నీళ్ళు కూడా తీసుకో శాతం అయితే లేదా? కాదే అమ్మ, నువ్వు ఎవరితో మాట్లాడతానో చెప్పు. అంతగానం వీడియో కాల్ ఎందుకంటే నీకు వీడియో కాల్ మొగతో మాట్లాడతాను నీకు చెప్పాలి అన్ని పూల వచ్చినట్టు. ఆహా, నా కొడుకు ఇంట్లో ఉండగానే వీడియో కాల్ ఫోన్లు మాట్లాడబడ్డవి. అడిగితే నా కొడుకుతోటే అంటావు. నాకు మొదటి నుంచే అనుమానమే నీ మీద. ఉంటుంది నీకు అన్ని అనుమానాలే పడ్డాయి. మాట్లాడతా నీ ముచ్చట. మరి లేకపోతే ఎందుకే రీల్లు ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు పెట్టుడు ఎందుకే? నీ చూస్తే నీకేమైతే నువ్వు కూడా చూసుకోపో, నీ మొగన్ ఫోన్ చూసుకొని. వదిలేయకండ్రా బాబు అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా, వదిలేస్తారేటలాగా. అన్ని నా కొడుకు నేర్పి విడిచిపెట్టింది. నేనేంటే నీ కొడుకు వచ్చి నేర్చుకున్నాడు. సాంప్రదాయిని సుప్పిని ఏంటండి లొల్లి పెట్టుకున్నారు ఇప్పుడు మీరు? ఏం లేదు. కమలాసన్ మరి సౌండ్లు ఎక్కడియే? ఏమో నువ్వు బయట ఎందుకు కూర్చున్నావు? ఇగో ఫోన్ వస్తానే, ఏం వర్క్ లేదు కదా ఇంట్లో. అబ్బో అమ్మా ఏంది బిడ్డ? ఏమైందే? ఏం కాలే బిడ్డ, ఎందుకు గట్ల అడుగుతాను? తిట్టుకుంటారు కదా. ఏచి గదితో నాకేం లొల్లిరా, ఏం తిట్టుకుంటలేవు. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. మరి లొల్లు వినబడ్డాయి, సౌండ్ వినబడ్డాయి బాగా. ఇక్కడ గవాళ్ళకి ఇట్లా డొల్లు పెట్టుకుంటారు కావచ్చురా. అంతేనా? దా ఇంట్లో కూర్చుందా. అద్దు బిడ్డ, నాకు ఇన్నే చల్లగత్తాంది. ఊకే గిడ వంట పోయిందే, గంత లంకంత కొంప పెట్టుకొని దా పోందా. అద్దురా, ఇక్కడ ఏ సచ్చినట్టు వస్తుంది గాలి. ఈయన్నే పడుకుంటా, నువ్వు ఇంట్లో పో. ఇంకో రౌండ్ వేసుకుంటావా? నా పిల్లని తిట్టింది ఆయన నిన్ను. ఏసి గది ఎందుకు నన్ను తిడుతుందిరా? చిట్టి కరెక్ట్ చెప్పు,
లొల్లి పెట్టుకున్నారా మీరు? చీ మేమిద్దరం ఎందుకు లొల్లి పెట్టుకుంటామండి? అత్తమ్మ మనం అట్లా లొల్లి పెట్టుకున్నామా? ఏచి గట్ల అస్సలే అయ్యాం. పోనా లోపలికి పో పని చేసుకోనా? చేసుకో. లొల్లి అయితే పెట్టుకుంటలేరు కదా. మేము లొల్లి పెట్టుకుంటలేము. అమ్మయ్య బాయ్. బాయ్. ఇక మొదలెడదామా? ఇప్పుడు మంచిగా కోడలు రాగానే మంచిగా కూర్చుంటే తినచ్చు అనుకున్నావు కదా నువ్వు? ఏ అమ్మా నోరు బాగా తెలుతాను చెప్పాలా నా కొడుకు? చెప్పుకోబా అమ్మలేదు బొమ్మలేదు బాగా మాట్లాడతానో మీది కచ్చుకుంటా ఏడికాడికి నిన్ను మొత్తం నిన్న జీవిత తీసావు కదరా నీలాంటి నటుడిని చూడలేదు. ఏంది ఇప్పుడు చెప్పామా చెట్టుగా పెట్టి చంపుతా. ఓహో అత్త కోడళ్ళు నేను పెద్ద పెద్ద పంచాయతీలు చేసి నువ్వు పెళ్లి పెట్టుకోవద్దని అనిపించింది. పెళ్లి పెట్టుకోవద్దని చెప్పినా కదా. పెట్టుకోలేదు. పెళ్లి పెట్టుకోవద్దని చెప్పినా కదా. పెట్టుకోలేదా? పెట్టుకోలేదు కొడుక. దీంట్లో రీల్ వస్తే రీల్ చేస్తున్నా మీకు. అబ్బో అబ్బా చెప్పు, దీంతో ఇబ్బంది అవుతుందో చెప్పు. ఏ లేదు కొడుక. అది ఎందుకు భయపడతా? గిన్నెలకి ఎందుకు భయపడతావే? ఏసి గదేం లేదురా. బెదిరిస్తావా? అత్తమ్మ నేనెందుకు బెదిరిస్తండి? అత్తమ్మ దేవత సమానం. అరే నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. నిన్ను బెదిరిస్తాందా? నన్ను కూడా బెదిరిస్తలే. ఏందే అబ్బా మరి ఎందుకు తిట్టుకుంటాలే? అరే తిట్టుకుంటలేమండి, నువ్వే అచ్చుకుల్ల పెడతాను. ఇప్పుడు మేమెందుకు తిట్టుకుంటాం కొడుక? రీల్ చేస్తాను మంచిగా, మధ్య వచ్చి డిస్టర్బ్ చేసినావు. నేనేమో ఇక్కడ మంచిగానే ఉంటారు నా ముందు. నేను ఆడ పొలం కాడికి పోతా, పోడుతున్న కథం నాకు ఫోన్లు వస్తాయి. ఇంటి పక్క పొంటోడు ఇంటి ముందోడు, అరే మీ అబ్బా నీ పిల్లం కొట్టుకుంటారా తిట్టుకుంటారా అని ఎందుకు ఇట్లా చేస్తాలే? వాళ్ళు మొద్దు మగాలు, వాళ్ళకి తెలియదురా. మేము రీల్ చేస్తాం. రీల్ చేస్తాను వీళ్ళు కొట్టుకుంటారు అనుకుంటారు వాళ్ళు. అవి ఇట్లా తొట్టి తిట్టుకుంటున్నా నొట్టాయే. కొట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట మా అత్తమ్మ చెప్పదండి. అంటే మీరు వెళ్ళి పెట్టుకుంటలేరు అన్నమాట, తిట్టుకుంటలేరు అన్నమాట. నువ్వు కొట్టే నా మీద. కొట్టుకు దానికి సంబంధమే లేదనుకోండి. నా మంగళసూత్రం లేకపోతే నా మెడ బోసి ఉంటుందండి. మీరైతే మంచిగా ఉన్నారుగా. మంచిగా ఉన్నామండి. పోసుకొని పనికి మీరు పనికి పోవచ్చు, మీ పని మీరు చేసుకోవచ్చు. మేము కూడా మంచిగా కొట్టుకునే రీల్స్ చేస్తాం. మా గురించి ఏం రంది పెట్టుకోకూడక. నువ్వు ఆనందంగా పోయి ఆనందంగా రా. నాకు కనుక పోయిన కాడ ఫోన్ రావాలే, మీ సంగతి చెప్తా. ఫోన్ రాకుండా మీ చేస్తాను నువ్వు. ఇవే తగ్గించుకుంటే మంచిది. నాకే తేడా కొడుతుంది, ఇలా వానొస్తుంది. పైన ఆరేసిన బట్టలు తెచ్చిపోయి లోపల వేయర్రి. అదో నువ్వో చేయరి పనులు, సరేనా? అవో బుక్కడంత బువ్వ పెట్టు, అది ఇంట్లోకి రాదు. ఏ బుక్కడంత తట్టడంత పెట్టకపోండి మీరు. సరే బాయ్ నాన్న. బాయ్ అండి. వచ్చినట్టే ఉండదు ఏంటి? ఇక్కడే పెట్టినా నీ అమ్మ ఇక్కడే పెట్టినా మరి నా అమ్మ కూర్చున్నా. నీ అవ్వని నీకు పోలేదే, ఎందుకు తిట్టుకున్నాడా మీకు నాకు అర్థం కాదు. నీ మిమ్మల్ని పెట్టుకుంటారేమో. నాకు ఆకలి. వాన పాడుగాను బాగానే కొడుతుంది కదా. బట్టలు అన్ని నాంతానే కావచ్చు. కొడుకు ఓంగా బట్టలు తీరని చెప్పిండు. మింటిగా ఎంతసేపు అంటావురా? బట్టలు తీపో, బట్టలు అన్నీ అంటున్నాయి. చెవులు నిలబడతలేవా నీకు? వచ్చినాం కానీ ఈపుదాం. ఏంది ఈపుదాం ఇస్తావా? చెవులు నిలబడతలేమో అంటాను. నువ్వు పోయి తీస్తే నీకేమన్నా నొత్తాందా?
ఏ నొత్తాంది గిత్తందని మాట్లాడకమ్మా. బాడే మాట్లాడతారు చక్కగా పోయి బట్టలు తీసుకొని రాపో. నేనెందుకు తిత్తనే? నేను పండదాన్ని లేపినావు. ఏ మీద చేయత్తనేంది? చేతులు ఇస్తా అమ్మ ఆడికి. చెయ్యేసుడు కాదు కాలు కూడా ఎత్తా జరైతే చెప్తాను. షిప్ రెండు గల మొక్కందానా? నేనేంటలే ఏ మళ్ళా మాట్లాడే. ఏంటి మాట్లాడేది? తీసుకోపో బట్టలు నాకేందే? నాయని తీసుకుంటా నీకు తీసుకోపో. నీ కొడుకు నా ఉండని 10 రోజులైనా మంచిది అన్నే ఉండని. 10 రోజులకు గిదే చీర కట్టుకొని తిరుగుతా. నాకేందే? నాకు తెలుసు నువ్వు 10 రోజులు కాదు మొత్తం బతికెళ్ళి ఇదే కట్టుకొని తిరుగుతావు. నువ్వు తానేం చేస్తావు అంటే గబ్బెనే ఒకటి నిండా. అయితే అది నన్ను ఎవడన్నా చూడొత్తండా? గిట్టనే ఉంటా. అవును అందుకే నాకేం అవసరం అప్పుడు అనని ఏమన్నాక మోకంలమ్మ అన్ను కడతావు. రోజుకో చీర కట్టి తిప్పుతావు. ఇంటి నిండా చీరలేనే. ఈ గోడలకు బదులు చీరలు కట్టిన అయిపోవు. నా కొడుకు పైసలన్నా మిగులు. ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఆహా ఇక నా మీద కండ అయిపోయింది. నా చీర మీద పడ్డావా ఇక? రోజు నేను కొత్త కొత్త చీరలు కట్టుకొని తిరుగుతా అంటే నీ కళ్ళు ఓర్తలేవు కదా. మరి నీ మొగన్ని తెచ్చి పెట్టమనకపోయావు. చీరలు నువ్వు కూడా తిప్పుకుంటా తిరుగుతావు. నా కళ్ళు ఎందుకు కొడతలేవే? పాత చీర కట్టినా గానీ అందంగా ఉంటా. నీ లెక్క పాతింపసావని మొక్క వేసుకొని ఉండా. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు. అది అందం కాదవ్వా మందం అని చెప్పు. మందం అని చెప్పు. ఏ బాగా మాట్లాడుతున్నామ్మా. నీదేమన్నా తింటానే? నీ అమ్మగారి గదిలో ఏమన్నా తెచ్చినావా? నా అబ్బగారు జోలి తీస్తాను ఎన్నిసార్లు చెప్పాలి. ఊకే నా అబ్బగారు ఎడతావు నువ్వు. ఏ బరాబర్ తీస్తామ్మా. నువ్వు మాట్లాడుతుంటే ఊకుంటా అనుకుంటున్నావా? నీకు లేరా నా అబ్బగారు? కొడతానమేందే? తినిపోకూడలా నువ్వు? నువ్వు తింటూ అత్తమ్మ పెడతా. అద్దు కూడలా. నాకు ఆకలి అయితే లేదు. నాకు డౌట్, ఎవరిని బుగ్గ అని చేద్దామని. బుగ్గ నువ్వు బుగ్గలు అమ్మటో నీ కాదు కదా. నేను ఇంటిగా అంటే మంచిగా ఉంటారు ఇద్దరు. లోపల ఉంటే మంచిగా ఉంటారు. నేను బయటికి పోతే మంచిగా ఉంటారు. ఇప్పుడు ఏమైంది కొడుక? మేము మంచిగానే ఉన్నాం. నేనా నీ ఇద్దరికి నేనేనా అడ్డు? నేను అటు అవతల పోయినా సరే కథం లొల్లి మీరు పెట్టుకుంటారు. ఆ సుక్క నాకు ఫోన్ చేస్తాడు, అరే ఈ అత్త కూడా లొల్లి మళ్ళీ స్టార్ట్ అయిందా అంటాడు. అవసరమా? నాకు అర్థం కాదు. నేను లేనప్పుడు ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? నేను ఉన్నప్పుడు మంచిగా ఎందుకు ఉంటారు? నాకు అర్థం కాదు. ఈ సంగతి ఇట్లా కాదు. ఆగే కాదండి మేము మంచిగా ఉంటాంటే ఓర్వలేక వాడు ఫోన్ చేసి ఇంతమంది మాటలు నమ్ముతావారా నువ్వు? నీకేమైనా బాధ అయితే నాకు చెప్పావా? ఇదేమైనా చేస్తాందా? ఏం చెప్తలేదు. ఇదంటే భయం కదా నీకు? ఆహా గదెందుకురా నాకు భయం. సరే అర్థమైంది. ఇవ్వతాను. అత్తమ్మ దాటి ఎందుకు? నేను తినకూడలా. నువ్వు తినిపో. ఏం కాదు నువ్వు తిందుదా. నువ్వు తినిపోకూడదా? ఇక మొదలెడదామా? నీ అమ్మ అయ్యో పన్నదా మా అమ్మ? అబ్బా ఎవరు వచ్చింది చూడు. ఇల్లేమలరా? నీ చిన్న కూడలే ఎంతకి తెగించారా? అబ్బా నా కోడలు ముద్దు ఉన్నది. ఆశీర్వాదం తీసుకోపో. నా కోడలు ఎంత ముద్దు ఉన్నదిరా. వస్తే నా కోడలు వచ్చింది. మగలతో అక్కరా రాగారా మా దిష్టిది. చిట్టి ఎవరిది? నా పిల్ల. మరి నేనేవాళ్ళు? ఇది మా అబ్బా, మా ఫ్యామిలీ. దౌడలు వాస్తాయి ఒక్కొక్కరి. బరాబర్ నీ దౌడలు కూడా వాస్తాయి. నా కోడలు వచ్చింది. ఏమనుకున్నావా నువ్వు? నీ కోడలు వచ్చిందా? బాగా ఎగిరెగిరి పడతానవేందే అత్త. బరాబర్ ఎగిరెగిరి పడతా. ఏందే? నీ జుట్టు తీసి చేతలు పెడతా. ఏమనుకుంటానవో? మా పని ఏందే నువ్వు జుట్టు వీక్తానేది? నీ జుట్టు కూడా తీకుతారా? చూడక్క ఇప్పటిదాకా చేసింది చాలు. ఇక మీద ఈ చిన్న కోడలు వచ్చింది. ఆ కథలన్నీ సాగవు. అట్లనా? అవును. ఏంది ఎవతది? నా పెళ్ళాం. ఎవతిదే? నన్నే కొడతావానే? అవునే. వింటానవా? నేను లేనప్పుడు నా అవ్వని తిట్టుడు, నా అవ్వని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టుడు, నా కథల వాడు నాకు తెలియదు అనుకుంటానవానే? ఆయనకి ఇంత మనకెందుకే? అవ్వా దీని బట్టలని బయట పడాయి.
ఏ వేడి నీళ్ళు పెట్టు. మళ్ళీ నేనే అత్తమ్మ కూసాను. అత్తమ్మ ఏమిటికి వెళ్తారో ఎందుకు వెళ్తారవే? అదేమో నిజంగా చెప్పత్తమ్మా నువ్వు. నా కోడలు, నా కొత్త కోడలు, నా కొడుకు ఎంత మంచి పని చేసిండో. అబ్బో కోడలు వచ్చిందమ్మా, ఇప్పుడు కోడలు అంటానవా? నువ్వు నీ అవ్వగారింటికి పోతావు కానీ నా కొడుకు నాతో మాట్లాడకుండా చేసినావు కాదే. మాట్లాడుకోకని చెప్పిండా? నేను రోజు మాట్లాడుకుంటా లేదా మీరు? ఎందుకుంటాను ఏందమ్మా? అగో కాలు పట్టి కూస్తుందేటో. అబ్బో నీ అన్ని మగలు ఏడుపులే ఇవన్నీ, దొంగ ఏడుపులు ఇవన్నీ, అన్ని కొంపలు ముంచి ఏడుపులు ఏడుతారు నువ్వులే. నేనేం కొబ్బరి ముంచిన అత్తమ్మ, నాకు అర్థం కాదు. ఇగో నాకు కొత్త కోడలు వచ్చిన కాడ నువ్వు ఏడుపులే. ఏంది ఏంది అంటే నీ కోడల్ని కాదా? నువ్వు కేసే కోడలు ఇక. నాకు కోడలు, కొత్త కోడలు ఇంట్లో అడుగు పెట్టింది. ఇంటిని అత్తమ్మ అన్యాయం చెప్తాను, అస్సలు న్యాయం కాదు. నేను కోట్లకి ఏదైతే చెప్తాను. ఏదో చేసుకోపో అమ్మా నువ్వు. అబ్బా ప్లీజ్ ఇన్ని రోజులు నీ ఆటలు సాగినాయి, ఇప్పుడు సాగాయి. నా కొడుకు ఓపిక పట్టి పట్టి ఇప్పుడు మంచి పని చేసిండు. అత్తమ్మ నువ్వు గిట్లా అస్సలు న్యాయం కాదు. నువ్వు కోడలికే ఉండాలి. నువ్వు గట్ల చేస్తావు ఎందుకు అత్తమ్మ? ఇన్ని రోజులు ఎంత అరి గోస పెట్టుకునేవే నన్ను. మందందరు చూడంగా కొడుతుంది, నన్ను ఈ తల్లే మండ పెట్టివి. ఇంట్లో కన్నా రానిస్తావా నన్ను ఒక్కనాడన్నా? కొట్టలే అత్తమ్మ, ఎప్పుడు చేస్తే మనం కొట్టుకున్నాం కదా. అంటే నేను కొడితే నువ్వు కొడతావే? అత్తన్న గౌరవం లేదని, అత్తన్న మర్యాద లేదా అని నీకు? మళ్ళీ ఎత్తావా చెప్పత్తమ్మా? నేను కాలు మీద కాలేసుకొని కూర్చుంటే నువ్వు వేయాలి. నువ్వు కోడలివి. అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ. ఏమిటికి ఎడతాను సరే నేను నీకు అన్ని పనులు చేసి పెడతా. అప్పుడు ప్లీజ్ అత్తమ్మ ఇంట్లో నుంచి పంపి అత్తమ్మ. అయినా మంచిదే, నా కోడలు నా ఇంట్లోనే ఉంటది. నువ్వు బయటికి నడువు చక్కగా. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. అరే కొడుకా, దారా తిండి తింటుంటావు. ఏ ముఖం పెట్టుకొని ఎడుతుందో. అరే నారా నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. సిట్టి ఇగో బట్టలు పట్టుకోవాలి దానికి. బట్టలు పట్టుకోవడానికి రమ్మన్నావా నువ్వు? నువ్వు ఇట్రా, నువ్వు ఇట్రా ఒకసారి రా. పోగొడుతో వెళ్ళిపోతావా నువ్వు? గంటెత్త పోతావా? అది ఎవరు తెలుసా? నాకేం తెలిసిందే, నాకు అద్దు దీని గురించి. నాకు మేడం మరదలు అది. ముందు చెప్పవా నాకు? ఉట్టిగానే మీరు ఊక లొల్లి పెట్టుకుంటారు. లొల్లి ముదిరితే ఎట్లా అవుతుందో చూపిద్దామని చేసిన. పెద్ద స్కెచ్చే. నాకు చెప్పాలి కదా నువ్వు గిట్లా అని. చెప్తే నువ్వు ఆగుతావా? అత్తమ్మ నువ్వు కూడా కలిసినావా నీ కొడుకుతోని? లేకపోతే నువ్వు ఏదంటే అది తిడతా అంటే పడుకుంటుండేనానే ఊరికే. నీ తమ్ముళ్ళు మీ అవ్వని బయట పడేస్తే నీకు ఎట్లా అనిపిస్తుంది? నా అవ్వని ఎట్లా బయట పడేస్తావా చెప్పు. తాకుతుంది. నువ్వు నా అవ్వని ఎట్లా బయట పడేస్తావు చెప్పు. అత్తమ్మ సారీ, నేను ఇంకోసారి మంచిగా చూసుకుంటా. నేను సరేనా? చెమ్మరాదు, నాకు దీని మీద నమ్మకం లేదురా అయ్యా. మంచిగా చూసుకుంటా నేను. సారీ చెప్పు. సారీ అత్తమ్మ, సారీ అత్తమ్మ. అక్కడ ఇంట్లో తీసుకో. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం.